దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నోటి దురుసుతోనూ నవ్వులు పూయిస్తూనూ ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుండాలో తానే నిర్ణయిస్తానంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సమావేశాల అనంతరం అసెంబ్లీ లాబీలో మంత్రి మీడియాతో చిట్చాట్ చేశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుండాలో తానే నిర్ణయిస్తానంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ తానే ఇప్పించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో తనకు స్నేహితులు ఉన్నారని తెలిపారు. ఇక త్వరలో తాను మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. తెలంగాణ యాసకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు కూడా నిర్మించబోతున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం తప్ప మాట్లాడేందుకు మరొకటి లేదని మల్లారెడ్డి మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజలు తాను చేసిన అభివృద్ధిని మర్చిపోయి ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారని అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటే తన పదవి పోతుందని కొందరు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. కొంతమంది తనపై కక్షపూరితంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.